మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి నియోజకవర్గంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు అమరావతి సెక్రటేరియట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కావలి శాసనసభ్యులు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కావలి పట్టణం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా కావలి పట్టణంలో కలగోలంబ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తొలగించి ప్రజలకు అనుకూలంగా అండర్ పాస్ నిర్మించాలని ఎమ్మెల్యే సీఎం చంద్రబాబును కోరారు. ఫ్లైఓవర్ వల్ల కలిగే సమస్యలను వివరించి అండర్ పాస్ నిర్మాణమే పట్టణ అభివృద్ధికి మరియు ప్రజల భద్రతకు అనుకూలమని స్పష్టం చేశారు. అలాగే కావలి పట్టణంలో పురాతన చరిత్ర కలిగిన కలుగోల సాంబవి అమ్మవారి దేవస్థానం పూర్వ వైభవం దక్కేలా అభివృద్ధి చేయాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. కావలి నియోజకవర్గంలో ఇరిగేషన్కు సంబంధించిన పలు పనులు, రోడ్లు, రైతుల అవసరాల గురించే సీఎంతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనితీరును ప్రశంసిస్తూ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మీరు బాగా పనిచేస్తున్నారు అంటూ అభినందనలు తెలిపారు. కావలి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. సీఎంకి కావలి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.